శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో స్టేట్ బ్యాంకులో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సోమవారం బ్యాంకు సిబ్బంది తలుపులు తీసి చూడగా ఒక విధమైన బర్నింగ్ స్మైల్ రావడంతో బ్యాంకు వెనుక వైపు ఉన్న కిటికీలకు ఐరన్ రాడ్లను కట్టర్లతో తొలగించి లోపల చోరీకి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సిబ్బంది బ్యాంకులోకి ఒక్క దొంగ మాత్రమే లోపలికి ప్రవేశించి బ్యాటరీ సహాయంతో సీసీ కెమెరాలకు ఉన్న వైర్లను తొలగించినట్లు సీసీ ఫుటేజ్ల ఆధారంగా తెలిసింది. కోట్ల విలువ చేసే బంగారాన్ని దొంగిలించినట్లు అంచనా వేశారు. అయితే రాత్రి పొద్దుపోయేంత వరకు పోలీసులు బ్యాంక్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 37 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు తేలింది. 11 కిలోలకు పైగా బంగారం, సుమారు 10 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించినట్లు బ్యాంక్ అధికారుల ప్రకారం తేలింది. బ్యాంక్ వద్దకు చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలను స్వీకరించారు. ఇండస్ట్రియల్ ఏరియాలో పలు ప్రాంతాలకు చెందిన కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తుంటారు. బ్యాంకు ప్రధాన రహదారికి కొంచెం అటుగా ఉండటంతో దొంగలు ఈజీగా బ్యాంకులోకి చొరబడ్డారు. నగదు బంగారం ఎంత దూసుకెళ్లారు అన్న వివరాలు వెల్లడించడానికి ఆలస్యం అవుతుందని మేనేజర్ చెప్తున్నారు. క్లూస్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం దొంగలు పట్టుబడే అవకాశం ఉంది. ఎంత ప్రాపర్టీ పోయిందనేది ఒక చిన్న ఐడియా వచ్చిందండి. బ్యాంక్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు 11,400 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పోయింది. అందులో పాత గోల్డ్ ఉంది, అంటే 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్, డిఫరెంట్ డినామినేషన్స్లో ఉన్నాయి క్యారెట్, అంటే క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ప్రకారం. ప్లస్ అట్ ద సేమ్ టైం క్యాష్ వచ్చి 37,92,000 పోయింది. దొంగ కూడా వెనక ఇట్లాంటి కిటికీ ఉంది, మీరు చూస్తే ఈ కిటికీని జస్ట్ విండో ఇట్లా తీసి కిటికీని లైట్గా మెంజేసి లోపల దూరేసారు. అంటే అంత ఇక్కడ వాచ్మెన్ కూడా 4 ఇయర్స్గా లేదు ఫ్యాక్ట్లీ స్పీకింగ్. మన ఇన్స్పెక్టర్ కూడా మార్చ్లో ఇక్కడికి వచ్చి ఏప్రిల్లో వచ్చి హీ హ్యావ్ టోటల్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ అన్ని ఐడెంటిఫై చేసి అప్పుడున్న మేనేజర్కి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ చాలా ఈజీ యాక్సెస్తో లోపలికి వెళ్ళడం, అక్కడ ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేయడం జరిగింది దొంగ అనే వ్యక్తి. నువ్వు స్పెండ్ చేసి దాదాపు 37,92,000 గోల్డ్ క్యాష్ మరియు 11,400 గ్రామ్స్ అరౌండ్ గోల్డ్ తీసుకెళ్లడం జరిగింది. ఎంతమంది లోపల ప్రవేశించారని ఐడియా ఉందా సార్ వచ్చి మీకు ఇన్వెస్టిగేషన్లో? అది స్టిల్ నాట్ ఎట్ క్లియర్ అండి. నేను రివీల్ చేయడానికి కూడా మంచిది కాదు ఈ టైంలో. సరే, ఉన్నది గోల్డ్ అంతేనా, ఇంకేమైనా ఉన్నింది సార్? ఇంకా అంతే. యాక్చువల్లీ ఆ లాకర్లో కింద ఇంటాక్ట్గా గోల్డ్ అట్లే ఉంది, ఒక దాదాపు ఒక 10 కేజీల గోల్డ్ అలానే ఉంది. అది కింద లాకర్ సరిగా స్ట్రాంగ్గా ఉన్నందువల్ల కింద కట్ చేయలేకపోయారు. సో అది ఇంటాక్ట్లోనే ఉంది.